చిన్ని అలాగే చందు వాళ్ళైతే స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి చిన్ని వాళ్ళ నాన్న బాలరాజు వస్తాడు. బాలరాజు వచ్చి చిన్నిని చూసి చిన్ని అని పిలుస్తూ ఉంటాడు. ఇక చిన్ని అయితే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఉన్న బాలరాజుని చూసి తనైతే వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ అలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ బాలరాజు దగ్గరికి వెళ్ళి బాలరాజుని గట్టిగా హగ్ చేసుకొని అంకుల్ అంటూ గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న బాలరాజు అయితే ఏంటి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక చిన్ని అయితే వాళ్ళ అమ్మ గురించి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక బాలరాజు అయితే ఏమమ్మా ఏమైంది చెప్పమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న చందు అయితే చిన్ని ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని చెప్పి చందు ఇలా అంటూ ఉంటాడు. చిన్నికి ఇవాళ నుండి ఎగ్జామ్స్ కదా అంకుల్, అందుకే అంకుల్ అంతగా బాధపడుతుంది, తను టెన్షన్ పడుతుంది అంతే అని చెప్పి చందు అయితే బాలరాజుతో అంటాడు. ఆ మాటలు విని బాలరాజు అయితే ఏంటమ్మా చిన్ని నిజమా అని చెప్పి అంటే అవును అంకుల్ అంతే అని చెప్పి చిన్ని కూడా అబద్ధం చెప్పేస్తూ ఉంటుంది. దాంతో బాలరాజు అయితే ఎందుకు నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు బాగా రాస్తావులే అని చెప్పి బాలరాజు అంటూ ఉంటాడు. సరే అంకుల్ అని చెప్పి స్కూల్లోకి వెళ్ళిపోతూ ఉంటే ఆగు నేను నీకోసం ఒక గిఫ్ట్ తీసుకుని వచ్చానని చెప్పి బాలరాజు అయితే తన జోబులో నుండి కాలి పట్టీలు తీస్తాడు. కాలి పట్టీలు తీసి ఇదిగో అమ్మ నీకోసమే నేను బహుమతి తీసుకుని వచ్చాను అని చెప్పి కన్న తండ్రి కన్న కూతురికి అయితే ఇస్తూ ఉంటాడు. అది చూసి చిన్ని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక బాలరాజు అయితే వంగని చిన్ని కాళ్ళకి పెట్టబోతూ ఉంటే చిన్ని అయితే వెనక్కి వెళ్ళిపోతుంది. ఏంటి రాజు ఇది, నీకు ఇలాంటి గిఫ్ట్లు ఏవి తేవద్దని ఎప్పుడు చెప్పాను నీకు, తేవద్దు ఇంకెప్పుడు కూడా నాకు ఇలాంటి గిఫ్ట్లు తేకు, నాకు ఇది కూడా వద్దు అని చెప్పి చిన్ని అయితే ఆ గిఫ్ట్ని తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. అది చూసి బాలరాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.